తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో టీటీడీ భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. ఆలయంలో రాత్రి 9 గంటల సమయంలో ఏకాంత సేవ పూర్తి చేసి ఆలయం మూసివేసిన తర్వాత ఓ అజ్ఞాత వ్యక్తి లోపలికి ప్రవేశించిన ఘటన సంచలనం రేపింది. అర్ధరాత్రి ఆలయం లోపల ఉన్న ప్రధాన గోపురంపైకి ఎక్కి గట్టిగా కేకలు వేస్తూ హల్చల్ చేశాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మధ్యలో వ్యక్తిని కిందకు దింపే ప్రయత్నం చేశారు. సుమారు 3 గంటల హైడ్రామా తర్వాత పోలీసులు ఆ వ్యక్తిని కిందకు దింపి అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో టీటీడీ భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. ఆలయంలో రాత్రి 9 గంటల సమయంలో ఏకాంత సేవ పూర్తి చేసి ఆలయం మూసివేసిన తర్వాత ఒక అజ్ఞాత వ్యక్తి లోపలికి ప్రవేశించిన ఘటన సంచలనం రేపింది. అర్ధరాత్రి ఆలయం లోపల ఉన్న ప్రధాన గోపురంపైకి ఎక్కి గట్టిగా కేకలు వేస్తూ హల్చల్ చేశాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారి ఘటనా స్థలానికి చేరుకుని మధ్యలో వ్యక్తిని క్రిందకు దింపే ప్రయత్నం చేశారు. సుమారు 3 గంటల హైడ్రామా తర్వాత పోలీసులు ఆ వ్యక్తిని కిందకు దింపి అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫోన్లో అందిస్తారు. నారాయణ రెడ్డి, అసలు ఏం జరిగింది? తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో రాత్రి 9 గంటల సమయంలో ఏకాంత సేవ పూర్తయిన తర్వాత ఆలయంలోని సిబ్బందితో పాటు అర్చకులు అందరూ కూడా బయటకు వచ్చేయడం జరిగింది. ఆ తర్వాత సుమారు ఒక 10:30-11 గంటల ప్రాంతంలో, అంటే ప్రధాన ద్వారాలను మూసివేసిన తర్వాత ఆలయం లోపల నుంచి పెద్దగా కేకలు వినిపిస్తుండడంతో అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ విభాగం ఆ యొక్క కేకలను గుర్తించి పై అధికారులు కంటే టీటీడీ అధికారులకు, అదేవిధంగా విజిలెన్స్ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం మేరకు ఆలయంలోకి వెళ్లి ఎక్కడి నుంచి కేకలు వినిపిస్తున్నాయని చెప్పి అక్కడ పరిశీలించగా ఆలయంలోని ప్రధాన గర్భాలయానికి సమీపంలో ఉన్న గోపురం పైన ఓ వ్యక్తి హల్చల్ చేయడాన్ని అక్కడ ఉన్న సిబ్బంది గుర్తించారు. అటు వెంటనే అక్కడి నుంచి ఈస్ట్ పోలీసులకు, అలాగే అగ్నిమాపక సిబ్బందికి కూడా ఆ యొక్క సమాచారాన్ని అందించారు. వెంటనే ఆ సమాచారం అందుకున్న ఆ పోలీసులు గాని, అగ్నిమాపక సిబ్బంది గాని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఆ యొక్క వ్యక్తిని కిందకి దింపే ప్రయత్నం అయితే చేసినప్పటికీ అతను మత్తులో ఉండడంతో తనకు 90 ml మద్యాన్ని ఇస్తేనే తాను కిందకి దిగుతానని చెప్పి కూడా భీష్మించుకు కూర్చున్నాడు. అయితే అదే సమయంలో అక్కడ ఏదైతే చోళులు నిర్మాణం చేసిన ఈ యొక్క ఆలయానికి పైన ఉన్న ఆ యొక్క గోపురం పైన ఉన్న 7 కలశాలలో ఓ కలశాన్ని కూడా దించేసే ప్రయత్నం కూడా చేశాడు. వాటిని పూర్తిగా ఆ యొక్క చివరగా ఉన్న ఓ కలశాన్ని కూడా ఇంచేసే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే అతన్ని కిందికి దింపే ప్రయత్నం అయితే చేశారు. అక్కడున్న స్థానికంగా ఉన్న కొంతమంది పోలీసుల సహాయంతో ఆ గోపురాన్ని ఎక్కి అతన్ని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అంటే పూర్తిగా ఇదంతా టీటీడీ యొక్క విజిలెన్స్ విభాగం వైఫల్యం వల్లే ఈ యొక్క ఘటన జరిగినట్లుగా కూడా భావించవచ్చు. అంటే గతంలో కూడా ఈ యొక్క తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో ఈ యొక్క ఆలయం పూర్తిగా వివాదాలకు కేంద్రం అవుతుందని కూడా చెప్పొచ్చు. ఇటీవల కూడా ఆ యొక్క ఆలయము గర్భాలయానికి సంబంధించి స్వర్ణతాపురం పనులు కూడా బంగారం మాయమైనట్లుగా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తిన పరిస్థితి మనం చూసాం. అదే విధంగా పురాతనమైన ఆ యొక్క శిల్పాలను కూడా ఆ యొక్క స్వర్ణమయానికి సంబంధించి ఆ యొక్క పనుల సందర్భంలో కూడా ఆ యొక్క 32 విగ్రహాలు కూడా ధ్వంసం చేసినట్టు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అంటే పురావస్తు శాఖకు అనుమతి లేకుండా ఇవన్నీ జరిగినట్టు కూడా అప్పుడు ఆరోపణలు వచ్చాయి. తాజాగా నిన్న రాత్రి, అంటే 9 గంటల తర్వాత ఆలయంలోకి ఏ విధంగా ఆ యొక్క ఆగంతకుడు అజ్ఞాత వ్యక్తి ప్రవేశించారనే దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అదేవిధంగా పూర్తిగా టీటీడీ వైఫల్యం, అంటే విజిలెన్స్ విభాగం పూర్తిగా వైఫల్యం చెప్పిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఎవరైతే ఈ యొక్క వ్యక్తి కుత్తడి తిరుపతి 42 సంవత్సరాల వయసున్న వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అదేవిధంగా కూర్మవాడ మల్లారెడ్డి కాలనీకి సంబంధించి నిజామాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిగా కూడా ఇతన్ని గుర్తించారు. ఇతను పూర్తిగా అదుపులోకి తీసుకుని పూర్తిగా పోలీసులు కూడా విచారిస్తున్నారు. అంటే భవిష్యత్తులో కూడా ఇలాంటి చర్యలు జరగకుండా కూడా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవకాశం ఉంది. అంటే ఏదైతే ఈ యొక్క ఆలయానికి చుట్టూ సోలార్ ఫెన్సింగ్ కూడా ఉంటుంది, ఆ ఫెన్సింగ్ ను దాటి అతను లోపలికి వచ్చాడా, లేకపోతే ఏ రూపంలో అతను ఆలయంలోకి ప్రవేశించాడనే దానిపైన కూడా
పూర్తిగా అధికారులు కూడా పరిశీలిస్తున్నారు. అంటే సీసీ ఫుటేజ్ల ఆధారంగా కూడా ఆ యొక్క దృశ్యాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. చక్రి. అయితే నారాయణ రెడ్డి, తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో టీటీడీ భద్రతా వైఫల్యం వలనే ఒక అజ్ఞాత వ్యక్తి గోపురంపైకి ఎక్కినట్టుగా విమర్శలు వస్తున్నాయి తెలుస్తుంది. అయితే ఈ ఘటనపైన తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం సిబ్బంది స్పందించారా? వారు ఏమంటున్నారు? అంటే రాత్రి ఏకాంత సమయం అంటే ఏకాంత సేవ జరిగిన తర్వాత ఆలయాన్ని మూసివేశారు. అతను ఏ విధంగా లోపలికి వచ్చాడనే దానిపైన కూడా పూర్తిగా $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. ఎందుకంటే ఆలయానికి పక్కనే అంటే చలువు పందిళ్లు వేస్తున్నారు. ఆ చలువు పందిళ్ల ఆధారంగా అతను లోపలికి వచ్చాడనే బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. అంటే అటు పక్కనే ఒక పెద్ద షెడ్ కూడా ఉంది, రేకుల షెడ్ ఉంది. ఆలయం పూర్తిగా పక్కనే మిగతా అనుబంధ ఆలయాలు ఉండడం కూడా ఒక కారణమని కూడా చెప్పవచ్చు. వీటికి పూర్తిగా పక్కనే ఆనుకొని ఉండడం వల్ల కూడా అతను వాటిని దాటుకొని లోపలికి కూర్చుంటాడనే అనుమానాలను కూడా అక్కడ ఉన్న సిబ్బంది వ్యక్తం చేస్తున్నారు. అంటే పూర్తిగా ఒక సందర్భంలో అతను లోపలికి వచ్చిన విషయాన్ని గ్రహించిన అక్కడ ఉన్న సిబ్బంది వెంటనే ఏదైతే ఆ సోలార్ ఫెన్సింగ్ ఉందో అది తగిలిన వెంటనే అతను ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే వెంటనే అప్రమత్తమైన అక్కడ ఉన్న సిబ్బంది కూడా ఆ యొక్క సోలార్ ఫెన్సింగ్ పవర్ కూడా నిలుపుదల చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఆ తర్వాత పై అధికారుల ఆదేశాల మేరకు తిరిగి ఆ యొక్క పవర్ కూడా పునరుద్ధరించినట్టు కూడా తెలుస్తోంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ నారాయణ. అదే ఎందుకు ఎక్కినావు పైకి? పైగా సార్ చంపేస్తారంటే ఎవరు చంపేస్తున్నారు? ఆడ ఒక మేడం చెప్పింది. అది ఎవరు మేడము? ఏ మేడం తెలియదు. నువ్వు ఎందుకు ఎక్కావు పైకి? ఆడ దేవుడి పైకి ఎక్కడం కరెక్ట్ కాదు కదా, తప్పు కదా. తప్పు కదా అట్లా. తప్పే సార్, తప్పే. మరి ఎందుకు ఎక్కావు అట్లా? తప్పే, అట్లా తప్పు కదా, అట్లా ఎక్కకూడదు కదా. ఫుల్ సార్, 90 మంది అడిగిన ఫుల్ గా దేవుడి పైకి ఎక్కడం కరెక్ట్ కాదు కదా. తప్పే అని చెప్పి సార్. తప్ప కదా, తప్పు ఒప్పుకున్నట్టే కదా. సార్ తప్పు ఒప్పుకున్నట్టే, అటు ఎక్కడం కరెక్ట్ కాదు కదా. కాదు అరే, తప్పు ఒప్పుకోవడం కదా, తప్పే కదా. ఎందుకు ఎక్కినావురా పైకి? అదే ఎందుకు ఎక్కినావు పైకి? పైగా సార్ తెలీదు, కిందికి దించాము. ఆయన పేరు తిరుపతి తెలంగాణ అని మాత్రమే చెప్పాడు. కొద్దిగా తాగి ఉన్నాడు, మరి కొద్దిగా అన్సౌండ్ అని కూడా అన్సౌండ్ లాగా కనిపిస్తున్నాడు. విచారించిన తర్వాత అది చూస్తాం. అంటే టీటీడీ విజిలెన్స్ ఇంతమంది ఉన్నారు కదా సార్, ఎలా వెళ్ళారు సార్? అది చూద్దాం, విచారిస్తాం. ఇప్పుడే కదా కిందికి దించిండేది, విచారించి మళ్ళీ చూస్తాం. ఆయన కలసం కూడా ఇంచేసాడని అట్లాంటిది ఏం లేదండి. అంటే మందిస్తేనే కానీ కిందకి దిగనన్నాడండి. విచారించి మీకు అన్ని విషయాలు చెప్పాలి. చెప్తే ఎక్కానని చెప్తున్నారు సార్. ఎవరు చూద్దాం, అది విచారించి స్టేషన్కి తీసుకెళ్తున్నాము. తర్వాత విచారించి మీకు అన్ని విషయాలు తెలియపరుస్తాం.